మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకి పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. బాగా వినాలి, ప్రత్యక్షమగుట అరుదు. ఇందాక ఎక్కడ చదివి పదం? ప్రత్యక్షమగుట అరుదు. ఎక్కడ? ఆయన యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఇందాక ఎక్కడో చదివాం, చెప్పండి. నీ బొంద మేకాలో చదివాం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు చెప్పండి, తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రత్యక్షత అనే పదం ఎవరికి సూట్ అవుతుంది? ఈ ప్రత్యక్షత అనే పదం ఎవరి దగ్గర నడుస్తుంది? ఈ ప్రత్యక్షత అనే పదం ఎవరి గురించి ప్రస్తావింపబడుతుంది? వాక్కును గురించి పూర్వం అంటే ఒక ఫ్రేమ్ వర్క్ నడుస్తుంది. ఆ ఫ్రేమ్ ఏంటంటే అబ్రహాం దగ్గర ఆ వాక్కు ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు మరలా సమూయేలు దగ్గర కూడా ఆ వాక్యము చెప్పండి ప్రత్యక్షత అంటే ఏంటి చెప్పండి? ఇన్నాళ్ళకి ప్రత్యక్షమయ్యేవారు మాకంటే ఏంటి? కనబడ్డావని. ఎప్పుడు రా మళ్ళీ నీ ప్రత్యక్షత అంటే ఏంటి చెప్పండి? కనబడతావు. ఎప్పుడు కనబడతావురా అని ఇన్నాళ్ళకి ప్రత్యక్షమై ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఇప్పుడు కనబడుతున్నావు అంటే ప్రత్యక్షత అనగానే మనకేమర్థం అవుతుంది? కనబడుతున్నాడు అంటే ఈ వాక్కు ప్రత్యక్షం ఒకటి ఆగిపోయిందట. ఎందుకు? అప్పటికి ఏలీ కొడుకులు చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఏలీ కుటుంబంలో మాంసానికి మరిగారు, లంచానికి మరిగారు. వాళ్ళ కుటుంబాన్ని యెహోవా మహిమ వదిలి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని దేవుని మహిమ వదిలి వెళ్ళిపోయిందో దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశాడు. దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేసేసరికి ఆయన ప్రత్యక్షం అవడం కరువైపోయింది. ఆ టైంలో ఏలీ గారు నిద్రపోతున్నారు, సమూయేలు గారు నిద్రపోతున్నారు. ఇద్దరు మందిరంలో నిద్రపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని మందిరానికి అంకితం చేసిన యాజకులు వాళ్ళు. పెద్ద ఆయన అక్కడ నిద్రపోతున్నాడు, చిన్న ఆయన ఇక్కడ నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న టైంలో యెహోవా వాక్కు మాట్లాడుతుంది, సమూయేలు అని. మీకు అర్థమైతే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. సమూయేలు అని మాట్లాడుతుంది అంటే యెహోవా వాక్కు మాట్లాడుతుంది. సమూయేలు అనుకున్నాడు పెద్ద ఆయన కానీ పిలిచాడేమని. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు, పెద్ద ఆయన పిలిచారంటే నేను పిలవలేదు నాన్న. మళ్ళీ వెళ్ళిపోయాడు. సమూయేలు నిద్రపోయాడు. మళ్ళీ సమూయేలుని దేవుడు పిలిచాడు, సమూయేలు అని. మళ్ళీ వెళ్ళాడు, పెద్ద ఆయన పిలిచారని. మళ్ళీ అర్థం కాలేదు. మళ్ళీ పిలుస్తున్నాడు. సమూయేలు దగ్గరకు వచ్చి సమూయేలు వచ్చి ఏలీ దగ్గర నిలబడ్డాడు. ఆ ఏలీ దగ్గర నిలబడినప్పుడు ఏలీ ఒక మాట అన్నాడు, ఈసారి నీకు ఆ స్వరం విన్నప్పుడు చిత్తం ప్రభువా, నీ సేవకుడు ఆలకిస్తున్నాడని రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, సమూయేలు నిద్రపోతుంటే వాక్కు ప్రత్యక్షమై పిలుస్తుందంటే ఇప్పుడు చెప్పండి, ఇందాక అబ్రహాముకి దర్శనంలో వచ్చిన ఆ వాక్కే సమూయేలు దగ్గరికి వచ్చింది. ఇక్కడ సమూయేలు దగ్గర కనబడుతున్న ఈ వాక్కే అనంతమైన విశ్వాన్ని కలిగించింది. ఇక్కడ కనబడుతున్న ఈ వాక్కే ఏలీకి కనబడవలసిన ఆ వాక్కు సమూయేలు దగ్గర ప్రత్యక్షమై సమూయేలుని పిలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరో వాక్కు ప్రత్యక్షమవుతున్నారు. పురాతన కాలం నుంచి ఎవరో వాక్కుగా ప్రత్యక్షం అవుతున్నారు. ఆ వాక్కుగా ప్రత్యక్షమవుతున్న వాక్కు శబ్దము కాదు, సౌండ్ కాదు, అది బిరుదు. ఆ బిరుదుగున్న వ్యక్తి, వాక్యమైన బిరుదుగున్న వ్యక్తి ఎవరో కనబడుతున్నాడు. ఆ కనబడుతున్న ఆయన అబ్రహామును పిలుస్తున్నాడు. ఆ కనబడుతున్న ఆయన అబ్రహాముకి సంతానాన్ని ఇస్తా అన్నాడు. ఆ కనబడుతున్న వాక్కైన ఆయన నిద్రపోయిన సమూయేలును కూడా పిలుస్తున్నాడు. పురాతన కాలం నుంచి వాక్కుగా ఎవరో ప్రత్యక్షం అవుతున్నారు. ఆ ప్రత్యక్షమైన ఆయన చెప్తున్నాడు, ఇదిగో పిలుస్తున్నాడు. ఆ పిలిచిన ఆయన 21లో ఏమంటున్నాడు చూడండి, మరియు సిలోహలో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండని. ఇప్పుడు బాగా వినండి, సిలోహలో యెహోవా మరలా దర్శనమిచ్చిన యెహోవా ప్రత్యక్షత. యెహోవా దర్శనం ఇవ్వాలి అంటే, యెహోవా మరలా తన సన్నిధిలో ప్రత్యక్షం కావాలి అంటే యెహోవాని బయలుపరిచేది ఒకటి ఉంది. దాని పేరు యెహోవా వాక్కు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అంటే ముందు వాక్కు ప్రత్యక్షం అవ్వాలి. నా మాటలు అర్థమవుతుంది లేదో? దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అంటే ఆ దైవాన్ని బయలుపరిచే వాక్కు ప్రత్యక్షం అవ్వాలి. ఆ దైవం ఏం చెప్తుందో పురాతన కాలం నుంచి ఈ వాక్కు ప్రత్యక్షమై చెప్పాలి. అర్థమైన వాళ్ళు ఎప్పటికీ అర్థమై అంచనా వేస్తారు. నా మాట మీకు అర్థమవుతుంది అంటే అదృశ్యుడైన
పదం అర్థం అవడానికి చెప్తున్నాను. అదృశ్యుడైన తండ్రి అయిన దేవుడు ఏంటో ఈ సొసైటీకి పూర్వకాలం నుంచి అర్థం కావాలి అంటే ఆయన బయలుపరిచే ఒక వాక్కు కావాలి. మీడియేటింగ్, మధ్యవర్తిత్వం చేసే ఒక వాక్కు కావాలి. ఆ వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్కు ప్రజలకు ప్రత్యక్షమై ఆయన యొక్క ఉనికిని ఈ వాక్కు ప్రచురిస్తుందట. ఇదిగో ఇది అంటే పొదలో మోసేని పిలిచింది ఈ వాక్కే. బాగా వినండి. అబ్రహాము ఊరనే ఊరు నుంచి పిలిచి యుద్ధాలు చేసినప్పుడు నీకు బిడ్డల్ని ఇస్తానని ప్రత్యక్షపరిచి పిలిచింది ఈ వాక్కే. ఇప్పుడు సమూయేలుని పిలుస్తున్నది కూడా చెప్పండి ఈ వాక్కే. అంటే మనకు అడుగడుగున ఈ వాక్కు మనకి బయలుపరుస్తూనే ఉంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఆయన కనబడుతున్న వ్యక్తిత్వంతోనే కనబడ్డాడు అన్నది మీకు అర్థం కావాలంటే ఒక్కసారి యెరెమీయా గారి దగ్గర రండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నాకు ఇలాగో సెలవిచ్చింది. మీకు ఏం అర్థం అవుతుంది? పదే పదే యెహోవా వాక్కు ప్రత్యక్షత, అబ్రాహాము దగ్గర ప్రత్యక్షత, సమూయేలు దగ్గర ప్రత్యక్షత, మోసే దగ్గర ప్రత్యక్షత, అబ్రహాం దగ్గర ప్రత్యక్షత. అంటే ఈ ప్రత్యక్షతలో కనబడుతున్న ఈ యెహోవా వాక్ అందట గర్భం నుండి నిన్ను ప్రత్యేకపరిచి నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠ. ఇప్పుడు చూడండి, అబ్రహాం గారినేమో ఊరు నుండి పిలిచాడు, సమూయేలునేమో మందిరం నుండి పిలుస్తున్నాడు, యెరెమీయానేమో చెప్పండి గర్భం నుండి పిలుస్తున్నాడు. ఈ పిలుస్తున్న ఈ వాక్ ఎవరు? వాక్కుగా ప్రత్యక్షమవుతున్న ఈ వ్యక్తి ఎవరు? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 9వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఎలాగ చెప్పిన. యెహోవా వాక్కు చెయ్యి చాపి. ఇప్పుడు చెప్పండి, వాక్ ఏం చాపుతుందట? చెయ్యి చాపి. వాక్ ఏమంటుందట? గర్భం నుంచి పిలిచి అంటుందట. వాక్ ఏం చేస్తుందట? ఆయన చెయ్యి చాపి పట్టి. ఇప్పుడు చెప్పండి, వాక్కుకు చెయ్యేటి? వాక్కుకు వాక్కేంటి? వాక్కుకు దృశ్యం ఏంటి? అంటే ఇది వాక్కుగా మనకు కనబడుతుంది కానీ వాక్యముగా కనబడుతుంది కానీ మనకు తెలియాల్సింది వాక్యంగా కనబడుతుంది శబ్దము కాదు, వాక్యంగా కనబడుతున్నది ధ్వని కాదు, వాక్యంగా కనబడుతుంది ఏదో వినబడుతున్న సౌండ్ కాదు. వాక్ అనగానే మనకు కనబడవలసింది ఏంటి చెప్పిన? ఎవరో వాక్కుగా వ్యక్తిగా కనబడుతున్నారు. ఆ కనబడిన ఆయన అన్నాడు, నీ తల్లి గర్భం నుంచి నిన్ను ప్రత్యేకపరిచింది నేనే, నిన్ను పేరు పెట్టి పిలిచింది నేనే, నిన్ను ఆస్వాదకరంగా మార్చింది నేనే. నువ్వేం టెన్షన్ అవుతుంది? ఇదిగో నా చెయ్యి పెట్టి చెప్తున్నాను, నిన్ను నిలబెట్టింది నేనే. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన కాలం నుంచి భక్తులతో మాట్లాడుతున్నది అదృశ్యుడైన తండ్రి అయిన దేవుడు కాదా అంటే ఈ ప్రశ్న మీరు 100 సార్లు అడిగినా ఆయన కాదు. పాత నిబంధన నుంచి అదృశ్యుడైన దేవుడు మాట్లాడలేదు. ఆయనను బయలుపరుస్తూ వచ్చిన ఆయన మరొక ఆయన ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి బయలుపరచాలి అంటే, నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు, ఆ అదృశ్య దేవుణ్ణి బయలుపరచాలి అంటే మరో దేవుడు అవసరం. దేవుడు అంటే ఏంటో తెలియాలంటే దేవుడే చెప్పాలి. ఆ దేవుడేంటో తెలియాలంటే సమాజానికి మరో దేవుడు చెబితే కానీ అర్థం కాదు. మీరు టెన్షన్ అయిపోకండి, మనకి ఎంత మంది దేవుళ్ళని ప్రశ్న వేయకండి, మీకు అన్నీ అర్థమవుతాయి. ఆ దేవుడు అర్థం అవడానికి ఈ దైవం ప్రత్యక్షత అవుతాయి. అంటే పురాతన కాలం నుంచి ఈయనేనా మాట్లాడిందంటే ఈయనే. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు చూడండి ఒకసారి, యోహాను సువార్త. ఆ వాక్కు అబ్రాహాము కనబడ్డాదే ఆ వాక్కు, యెరెమీయా కనబడ్డాదే ఆ వాక్కు. చెప్పండి ఇంకా ఏ వాక్కు మనకు కనబడుతుంది? అబ్రాహాము కనబడ్డదే ఆ వాక్కు, సమూయేలుకి కనబడ్డదే ఆ వాక్కు, యెరెమీయా కనబడ్డదే ఆ వాక్కు. ఆ వాక్కు క్రొత్త నిబంధనకు ఎలా వచ్చిందట? శరీరధారిగా ప్రత్యక్షం. అంటే ప్రత్యక్షం కాకముందు ఆయన వాక్కు, ప్రత్యక్షమైతే ఆయన పేరు చెప్పాలి. ఆయన ప్రత్యక్షం కాకముందు ఆయన వాక్కు, ఆయన ప్రత్యక్షం కాకముందు దేవుని మహిమ, ఆయన ప్రత్యక్షం కాకముందు దేవుని జ్ఞానం. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైతే, క్రిస్మస్ సెన్స్లో చెప్పండి, ఆయన ప్రత్యక్షమైతే ఆయన పేరేంటి చెప్పారు? నజరేయుడైన యేసు. మాట అర్థమవుతున్నా? క్రీస్తు పూర్వం ఆయన అభిషక్తుడు, క్రీస్తు పూర్వం ఆయన మహిమ, క్రీస్తు పూర్వం ఆయన దేవుని జ్ఞానం, క్రీస్తు పూర్వమైన దేవుని వాక్కు. ఇప్పుడు ఆ వాక్కు ప్రత్యక్షమైతే ఆయనకి భౌగోళిక అడ్రస్ ఏంటి? నజరేతులో పుట్టిన ఒక యేసు. అంటే యేసు అనే వ్యక్తి సామాన్యంగా మనిషిలా మనకు కనబడుతున్నాడు కానీ
మనుషు రూపంలో ఉన్న బలవంతుడైన దేవుడు ఆయన. సంపూర్ణ మానవుడిగా కనబడుతున్న ఈయనే ఒకరోజు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తున్నాడు. సంపూర్ణ మానవుడిగా కనబడుతున్న ఈయనే అబ్రహాముని పిలిచినాడు. సంపూర్ణ మానవుడిగా కనబడుతున్న ఈయనే మోసే నిలబెట్టినవాడు. ఈయనే యెర్మీయాని పిలిచినవాడు. ఈయనే సమూయేలుతో మాట్లాడితే భయపడిపోయాడు సమూయేలు. ఆయనే ఆ కనబడుతున్న గంభీరమైన దేవుడే, బలవంతుడైన దేవుడే, అదృశ్యుడైన దేవుడే, ఆ నిత్యుడగు దేవుడే శరీరధారిగా మరియమ్మ గర్భాన భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన ఏమంటాడంటే అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 18 వచ్చింది. ఏమంటున్నాడు చూడండి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 18 వచ్చిన, ఎవడును ఎప్పుడైనాను అబ్రహాము కాలమందైనను, సమూయేలు కాలమందైనను, చెప్పండి, యెర్మీయా కాలమందైనను, పాత నిబంధన కాలమందైనను, క్రొత్త నిబంధన కాలమందైనను, ఎవడైనను ఎప్పుడైనను, అది పూర్వకాలమైనా వర్తమాన కాలమైనా భవిష్యత్తు కాలమైనా, ఎవడు ఎప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు, చూడబోరు. మళ్ళీ అడుగుతాను, ఈ భూమిలో కాలం నడిచినంత కాలము ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరు చూడలేరు. అంటే మరి పూర్వం ఎవ్వరు ఆయన చూడకపోతే మరి పూర్వం నుంచి ఆ పాత నిబంధనలో కనబడుతున్న ఆ దేవుడెవరు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఆ పాత నిబంధన నుంచి కనబడుతున్న ఆ దేవుడెవరు? ప్రవక్తలతో మాట్లాడిన ఆ దేవుడెవరు? ప్రత్యక్షపరుచుకున్న ఆ దేవుడెవరు? ఆ అదృశ్యంగా ఉన్న ఆయన్ని ఎప్పటికప్పుడు బయలుపరుస్తున్న ఆ దేవుడెవరు? ఆ దేవుడే. ఆ 18 కొనసాగించండి, మీకు అర్థమవుద్ది. నేనే తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే, తండ్రిని బయలుపరిచిన. ఎప్పటి నుండి? యోహాను సువార్త దగ్గర నుంచి కాదు, గుర్తుపెట్టుకోండి. మరియమ్మ గర్భాన్ని పుట్టినప్పటి నుంచి కాదు. ఎప్పటి నుంచి బయలుపరుస్తాడు చెప్పండి? అబ్రహాముకి తండ్రిని గురించి బయలుపరిచింది నేనే, యెర్మీయాకి తండ్రిని గురించి బయలుపరిచింది నేనే, ప్రవక్తలకి తండ్రిని గురించి బయలుపరిచింది నేనే, పూర్వకాలం నుంచి దేవుని గురించి బయలుపరిచింది నేనే, ఇప్పుడు బయలుపరుస్తున్నది కూడా నేనే. ఎప్పటికీ దేవుడు అంటే అర్థం కావాలి అంటే ఈ సమాజానికి బయలుపరిచేది ఒకే ఒక్కరు. ఆయన పేరు చెప్పండి, నజరేయుడైన యేసు. ఆయన అర్థం కాకపోతే ఎవరు అర్థం కాదు చెప్పండి? ఆయన అర్థం కాదు. అందుకే ఆ ఫుట్ నోట్లో ఒక మాట ఇచ్చారు చూడండి, ఆ 18 వచనంలో ఫుట్ నోట్లో, ఏక జనతైక కుమారుడైన అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడు. ఇప్పుడు చెప్పండి, అద్వితీయ దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి చెప్పాలి. దేవుడే బయలుపరిచాడు. ఆ తండ్రి అయిన దేవుణ్ణి పాత నిబంధన నుంచి బయలుపరిచిన మరొక దేవుడు ఎవరంటే చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన బయలుపరిచాడు. ఆయన బయలుపరిస్తే కానీ అర్థం కాదు. అందుకే అంటున్నాడు, ఆ వాక్యము ఎవరికైతే పాత నిబంధనలో కనబడుతుందో దేవుని వాక్యము ఈ సృష్టిని కలిగించింది అంటున్నాడే, ఆ వాక్యము మనుషుల నిర్మాణంలో ఉందే, ఆ వాక్యము పాత నుంచి మనుషులను లేవనెత్తి భక్తులుగా తీర్చిదిద్దిందే ఆ వాక్యమే పాత నిబంధనలో ఆ వాక్యమే కనబడుతున్న ఆ వాక్యమే ఆది యందు దేవుని యందు ఉందే ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన దైవత్వం ఎంతగా అర్థం కానంతగా ఇన్వాల్వ్ అయిపోయాడంటే మనకు రాస్తున్నాడు, తనను తాను చెప్పండి రుక్తినిగా మార్చుకుని. అందుకే ఆయన గురించి ఎంత చెప్పండి ఆయన దేవుడే అంటారంట. ఎందుకు ఆ ప్రశ్న వస్తుంది? తన దైవత్వాన్ని అంతగా మానవుల మధ్య తగ్గించుకుని